సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ 7వ రోజు సప్తమికి వచ్చాము. ఆశ్వీజ శుద్ధ సప్తమి, మూలా నక్షత్రం, సరస్వతీదేవికి చాలా ఇష్టమైన రోజు. అమ్మవారు బాసర్లో జన్మించిందని కొంతమంది అంటారు. పురాణ శాస్త్రాల ప్రకారం అమ్మవారు జన్మించడం ఏంటి, ఆద్యంతాలు లేని మనిషి ఆవిడ. అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారిలో అంతర్భాగంగా ఉంటూ ఎంతమందో రాక్షసులను సంహరించింది. శుంభ నిశుంభులు అనే రాక్షసులని సరస్వతీదేవి రూపంలో వచ్చేసి ఆవిడ సంహారం చేసినట్టుగా చెప్తారు. ఇంకొకటి, సరస్వతీదేవి స్థానం ఎంత గొప్పదంటే నవరాత్రుల్లో ఈ సరస్వతీ పూజ రోజున అందరూ చక్కగా పుస్తకాలు పెట్టి, వీణ ఇంట్లో ఉన్న వాళ్ళ వీణను కూడా పెట్టి చక్కగా పూజ చేస్తారు. ఎందుకంటే సరస్వతీదేవి అంటే ప్రధానంగా ఆవిడ వీణ లేకుండా ఎప్పుడు మనకు కనిపించదు. లక్ష్మీదేవి తామర పువ్వుతో ఎలా కనిపిస్తుందో, లలితాదేవి చెరుకు గడ్డతో ఎలా కనిపిస్తుందో, ఈ సరస్వతీదేవి వీణ లేకుండా ఎప్పుడు కనిపించదు. ఈవిడ వీణావాదం గురించి లలితా సహస్రంలో ఒక నామం ఉంది. నిజ సల్లాప మాధుర్య వినిర్భశ్యత కచ్చపి అనే నామం ఉంది. సరస్వతీదేవి వాయించే వీణ పేరు కచ్చపి. ఆవిడ లలితాదేవి నిండు సభలో వీణ వాయించడానికి ఒకసారి సరస్వతీదేవి కూర్చుందిట. కూర్చుని ఉంటే ఆవిడ ఒకసారి చక్కగా వీణ వాయించింది. వాయించిన తర్వాత సాధారణంగా సభలో ఉన్న పెద్దవాళ్ళు మెచ్చుకుంటారు కదా. లలితాదేవి అందట, బాగు చాలా బాగా వాయించావు సరస్వతీదేవి అందట. అంటే నిజ సల్లాప మాధుర్య, అమ్మవారి యొక్క ఆ వాక్యాల నుంచి వచ్చిన మధురిమకి తన వీణ చిన్నబోతుందని వెంటనే అమ్మవారు తన కచ్చపి వీణని తన కొంగుతో గబగబా కప్పేసిందట. అంటే అంతవరకు అత్యద్భుతంగా ఉన్నటువంటి వీణావాదన, సరస్వతీదేవి చేసినటువంటి వీణావాదన లలితాదేవి ఒకసారి మాట్లాడేసరికి ఆ మాటల మాధుర్యానికి ఈవిడ వీణ చిన్నపోయిందని చెప్పేసి ఈవిడ వెంటనే తన కొంగుతో దాన్ని కప్పేసిందట. ఈ విషయాన్ని సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు కూడా చెప్తారు. సరస్వతీదేవికి వీణకి చాలా దగ్గర సంబంధం. ఇంకోటి ఏంటంటే, ఆవిడకి వీణానాదం అంటే ఎంత ఇష్టం అంటే, ఏ ఇంట్లో అయితే వీణానాదం ఎప్పుడు వినిపిస్తుంటుందో ఆ ఇంట్లో సరస్వతీదేవి కొలువై ఉంటుంది. అంటే సరస్వతీదేవి కొలువుతో ఉండటం అంటే ముక్తాహార సమాయుక్త వాచి తిష్టతు మే సదా అని మన శృతిలో ఉంది. ఆ శృతి వాక్యం ఏంటంటే, అమ్మవారు చక్కటి ముత్యాల దండ వేసుకుంటున్నారు. ముక్తాహార సమాయుక్త, చక్కటి ముత్యాల దండ వేసుకొని ఆవిడ ఉంటే, అటువంటి అమ్మవారిని వాచి తిష్టతు మే సదా, నా నాలిక మీద ఎప్పుడు ఉండు తల్లి అనేసి భక్తులందరూ కోరుకుంటారట. అంటే వీణావాదన ఎక్కడైతే ఏ ఇంట్లోంచి అయితే వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో సరస్వతీదేవి కూడా కొలువై ఉండి ఆ ఇంట్లో వాళ్ళకి మంచి చక్కని పాండిత్యం కూడా ఇస్తుంది. సరస్వతీదేవి గురించి ఇంకొక విషయం చెప్పాలంటే, పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనేటువంటి నామాలు కూడా లలితా శాస్త్రంలో ఉన్నాయి. మనకు వచ్చేటువంటి వాక్కు ఏదైతే ఉందో అది నాభి నుంచి ప్రసరించి హృదయం వరకు వచ్చి ఈ గొంతు వరకు వచ్చి తర్వాత వైఖరి రూపంలో బయటికి వస్తుంది. అంటే మనం మాట్లాడుతున్నాం అంటే ఆ శబ్దం సరస్వతీదేవి, ఆ శబ్దంలో యొక్క అర్థం సరస్వతీదేవి. ఆ నాలిక మీద వచ్చేటువంటి శబ్దాన్ని వైఖరి అంటారు. ఆ వైఖరి రూపంలో సరస్వతీదేవి ఉంటూ ఉంటుంది. ఇదొక విషయం. దీని తర్వాత సరస్వతీదేవి ఒక నదీ రూపంలో ఉండేది. అంటే వేదకాలంలో ఉండేది. తర్వాత కూడా దాని జాడలు కనిపించినాయని ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. సారస్వతము అంటేనే అసలుకి ప్రవహించేది. సర అంటే ప్రవహించేది. సరస్వతి అమ్మవారు ఒక నదీ రూపంలో ఎప్పుడు ప్రవహిస్తూ ఉండేదిట. అంతేకాకుండా సారస్వతము అంటే సాహిత్యం అని కూడా అర్థం ఉంది. సరస్వతి అంటే ఆ సాహిత్య రూపంగా అమ్మవారు ఎప్పుడు అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అలా కూడా సరస్వతీదేవిని మనం చెప్పుకోవాలి. ఇంకొకటి, సరస్వతీదేవి గురించి కావ్యాలాప వినోదిని ఉంది. ఎవరైనా చక్కగా కావ్యాలు చదివితే అమ్మవారి సభలో కూర్చొని ఆవిడ కూడా చక్కగా నిండుగా ఆవిడ సంతోషిస్తుందట. ఇంకొకటి, సరస్వతీదేవి గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన హిందువులందరికీ ఆచారం ఏంటంటే, సరస్వతీ పూజ రోజున చాలామంది అక్షరాభ్యాసాలు పెట్టుకుంటారు. ఆ రోజున కనుక అక్షరాభ్యాసం పెట్టుకున్నట్టయితే వాళ్ళకి చదువు బాగా వస్తుందని, ఆ రోజు ముఖ్యంగా అమ్మవారి పేరు రాసి ఓం నమ శివాయ అని రాయించాలి. పేర్లలో ఏంటంటే ఓం నమ శివాయ అని రాయించి శ్రీ సరస్వత్యై నమః అని రాయించాలి ఆ రోజున. అంటే అమ్మవారి యొక్క బీజాక్షరాలు కొంతమంది నాలిక మీద రాయటం కూడా ఈ కాలంలో వింటున్నాం. అవన్నీ కూడా
ఆ సరస్వతి పూజ రోజున చేసినట్లయితే ఆ విద్యార్థికి చాలా మంచి భవిష్యత్తు ముందు ముందు ఉంటుందని సరస్వతి పూజ రోజున అనుకుంటాం. అందుకే సరస్వతి పూజ రోజున మనం పుస్తకాలు కూడా పెట్టి పూజ చేసుకుంటాం. అమ్మవారికి తెల్లని రంగు అంటే ఇష్టం. ఆవిడ తెల్లని రంగు అంటే తెల్లని హంస. మనకి యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత అమ్మవారి వర్ణన ఉండేటప్పుడు అంటే ఒక చక్కటి తెల్లటి కలువ పువ్వు, తెల్లటి జాబిలి, తెల్లటి తుషారము, తెల్లటి వెన్నెల, ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టము. ఆవిడ హంసవాహిని, హంస కూడా తెల్లగానే ఉంటుంది. ఆవిడ చాలా శుభ్ర వస్త్రాన్ని, తెల్లటి వస్త్రాల్లో ఆవిడ మెరిసిపోతూ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి సరస్వతీదేవి వేదకాలం నుంచి మనకుంది. ఈ రోజున మనం సరస్వతీ పూజని చక్కగా తెల్లని పుష్పాలతో పూజించి చదువు బాగా రావాలని, ముఖ్యంగా విద్యార్థులందరూ బాగా చదువుకోవటానికి ఈ రోజున శ్రద్ధగా పూజ చేసుకోవాలి. తెల్లని పుష్పాలని చెప్పామని తెల్లని పుష్పాలు దొరకకపోతే మనం ఏమి చింతించక్కర్లే, దాని గురించి సమయం కూడా వృధా చేసుకోక్కర్లేదు. దొరికిన పుష్పాలతో అమ్మవారిని శ్రద్ధగా పూజ చేసుకొని సరస్వతి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకొని నైవేద్యం పెట్టాలి. ఇవాళ రోజున అమ్మవారికి తెల్లని పదార్థం ఇష్టం కనుక పాలతో ఉండినటువంటి పాయసము, పెరుగన్నము, తర్వాత దధ్యన్నాసక్త హృదయ, పెరుగన్నం అంటే అదే, దధి అంటే పెరుగు, అమ్మవారికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం. అది నివేదన చేసి తెల్లటి పాయసం అది కూడా ఆవిడకి నివేదన చేసి, తర్వాత మామూలుగా మనం ఎదురుకు చెప్పుకున్నట్టుగా కట్టె పొంగలి అది కూడా నైవేదన చేసి సరస్వతీదేవి పూజ చక్కగా మనం ముగించినట్టయితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెల్లటి హృదయంలాగా స్వచ్ఛంగా హాయిగా ప్రశాంతంగా బతికే అవకాశం ఉంటుంది. పిల్లలందరికీ చదువు కూడా చక్కగా వస్తుంది.